కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా సభాధ్యక్షుడు మా చైర్మన్ గారు సాయిబాబు గారు మాట చెప్పిండు. బాగా అనుభవం ఉన్న రైతు బిడ్డ అన్న బాలరెడ్డి అన్న గారు, అలాగే మా డైరెక్టర్ గారు, మా మేనేజర్ గారు అందరికీ రైతులందరికీ నమస్కారం. రైతులు నిజంగా చెప్పాలంటే ఈరోజు రైతు అనేది వెన్నుముక దేనికి, దేశానికి. ఆ దేశంలో మన తెలంగాణ చుక్క, మన భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎక్కువ పంట పండించుకుంటారు. దాంట్లో ముఖ్యమైన నిజామాబాద్ జిల్లా కాబట్టి దయచేసి రైతులకు మేము తీర్మానం ఇప్పుడు తిరుపతి గారు చెప్పాలని తీర్మానం చేస్తాము. 100% రైతులకు ఏ రకంగా అయితే డబ్బులు రుణాలు ఇస్తే వాళ్ళు పంట పండించుకొని బతారు, ముందర పడతారు అనేది దృష్టిలో పెట్టుకొని మీరు సివిల్ చూడకుండా సివిల్ చూస్తే వాళ్ళకు నిజంగా తిరుపతి చెప్పినట్లు ఒక పాడి పంట భూమి సుఖ 20 లక్షలు 50 లక్షలు పోతుంది. అంటే పంట భూమి ఒక్కొక్కది నిజంగా చెప్పాలంటే మా ఇష్టమైన గ్రామంలో 2 కోట్ల రూపాయలు బిగాడుంది. అంటే దానికి మీరు 10 లక్షలు 5 లక్షలు ఇస్తే అది 2 లక్షలు ఇస్తే బిగాడ అది ఒక కొన కాదు, కొత్తిమీర కాదు, అంటే ఒక 1% కూడా కాదు. దయచేసి దీన్ని గుర్తు పెట్టుకొని బ్యాంక్ మేనేజర్ గారు రిక్వెస్ట్ చేసేదంటే మీకు మేము ప్రజాపాలన తప్ప మీరు చేసేది ఏమన్నా దయచేసి మీరు అబద్ధం చేసుకోవద్దు. మీరు మా యొక్క అప్పీల్ ఏదైతే ఉందో నేను చెప్పేది దాన్ని మీరు మా జీవనం ద్వారా ప్రజల భయపిస్తారు. ఖచ్చితంగా ఈ మార్గేజ్ లోన్లో ఒక భూమి ఒక విధానం 50 లక్షల కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఒక 2 లక్షలు ఇచ్చేది ఒక 1% మాత్రమే భయాపిస్తారు చెప్పి మాకు సివిల్ లేకుండా రుణాలు ఇప్పిస్తే మీ బ్యాంక్ వాళ్ళని గవర్నమెంట్కు మేము చాలా ధన్యవాదాలని సభలో తెలియజేస్తూ రైతుల పక్షాన మేము ఈరోజు మాట్లాడేది ఏంటంటే రైతులు చాలా ఈరోజు మా అసెంబ్లీలో మక్కల మా సెక్రటరీ గారు కాంట్రిబ్యూట్ ఇచ్చిన సంతోషం. కానీ మక్కల ర్యాలీ వస్తున్నాం సెక్రటరీ గారు దయచేసి కొద్దిగా కదొక్క పుణ్యం కట్టుకోండి. ఇచ్చిన రైతు ఇక్కడ ఉన్నాడు. మీరు రైతులకు ఎప్పుడు చూస్తే ఎప్పుడు రైతులు న్యాయం చేస్తారు, అప్పుడు గవర్నమెంట్ పోతారు, ప్రజలు పోతారు. ప్రభుత్వం ఏదైతే 90 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చిందో 99 రోజు ప్రణాళికలో భాగంగా ఈరోజు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల అవగాహన కార్యక్రమాన్ని చేసినటువంటి రైతు సోదరులు పెద్దలు ఎఫ్పిఓ తిరుపతి రెడ్డి గారు, బ్యాంక్ మేనేజర్, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, వైస్ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉన్నారు. అందులో ఈరోజు పెద్దలు చెప్పినట్టు రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి నానుడిని దృష్టిలో పెంచుకొని రైతుల యొక్క సంక్షేమం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెంచుకొని వారికి ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు చేపడతా ఉందో వాటిని రైతులకు తెలియజేసే ఈ కార్యక్రమం. ఇందాక మా సెక్రటరీ గారు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కానీ మా మార్కెటింగ్ శాఖ ఏ రకంగా మీకు సహాయపడగలుగుతుందో సవివరంగా వివరించారు. రైతులను కోరుకునేది ఒకటే, సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే మనం తరచూ పెద్దలు తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు మనం 6 నెలలకు ఒక్కసారైనా ఈ సమావేశాన్ని నిర్వహించుకోక తప్పదు. మన ఈ సమావేశాలకు రైతులు సకాలంలో హాజరైతే మనం వారి సమస్యలను తెలుసుకొని మరి ఈ సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నేను చైర్మన్గా నేను కొనున్నా, పూర్తి అవగాహన నాకు ఉండకపోదు. ఇప్పుడు పెద్ద తిరుపతి రెడ్డి గారు సుదీర్ఘంగా రైతుల కోసం చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు.
ఆయన దగ్గర పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాడు. మీ రైతుల ద్వారా ప్రభుత్వానికే కాదు, మనం కూడా కొన్ని సమస్యలు ప్రభుత్వమే కాదు, మనం కూడా కూర్చొని ఏ విధంగా పరిష్కరించుకోవాలో మనం అనే ఒక ఆలోచన మనకు వస్తే ఆ విధంగా కూడా మనం మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు చెప్పిండ్రో సలహాలు సూచనలు ఖచ్చితంగా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఆయన చెప్పినటువంటి 1-2 కార్యక్రమాలని, ఉత్తమ రైతుల్ని సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ఇందులో భాగంగా ప్రభుత్వం ఏదైతే 90 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చిందో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల అవగాహన కార్యక్రమం చేసినటువంటి రైతు సోదరులు, పెద్దలు ఎస్పీఓ తిరుపతి రెడ్డి గారు, బ్యాంక్ మేనేజర్, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, వైస్ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దాంట్లకు 4 కిలోలు 10 కిలోలు అవుతుందన్న. రైతు ఎక్కడికి ముందర పోతాడన్న, రైతు ముందర పోండి ఎక్కడ పోతాడు. ప్రతి ఒక్క కొనే వస్తువుకు పిరేము మందులు మేము అమ్మేదానికి తక్కువ. ఇది ఏందన్నది దౌర్జన్యం అది. చాలా మంచిది. ప్రభుత్వం ఒక స్కీములు మంచిది, ప్రభుత్వం పెట్టిన విధానం మంచిది. రైతు బంధు పథకం ఉంది, సాసిరా గోదాము నిర్మాణాలు ఉన్నాయి, ఇలా 6 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్స్ వచ్చింది ఇక్కడ, వాళ్ళ బ్యాంకులో పైసలు మస్తున్నాయి, అవి ఎటు పోతున్నాయో తెలుసలేదు. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి రుణాలు పారిశ్రామికీకరణకు పోతున్నాయి ఎక్కువ మొత్తంలో, వ్యవసాయ రంగానికి తక్కువస్తున్నాయి. ఎగ్జాంపుల్గా ఆర్మూర్ కింది బజార్ తీసుకుంటేనే ఒక 400 మంది రైతులు ఉంటే ఈరోజు 40 మంది రైతులు మీకు రాలేదు. ఇది రైతుకు సంబంధించిన మీటింగ్. ఒక 40 మంది రైతులు కూడా ఆర్మూర్ టౌన్ గురించి రాలేకపోతున్నారంటే మరి వ్యవస్థ ఎడిపోతుంది, రైతులు ఎడిపోతుంది. మన గురించి పెట్టిన మీటింగ్ ఇది. మనం మంచి తెలుసుకుంటే బ్యాంకర్స్ వచ్చిర్రు. నాకు తెలిసి ఒక క్లస్టర్కు మా ఎఫ్ఏన్ ఉంది, కెనరా బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు. దూడల ప్రదర్శన, గట్టి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణ ఇలాంటి కార్యక్రమాలు 8 నాడు చేస్తున్నాడు. లాస్ట్ 9 నాడు పౌర సరఫరాల శాఖతోటి వినియోగదారులు కోరుకునే వరి రకాల సాగు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్మూర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా, వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయ శాఖ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, అగ్రికల్చర్, కోఆపరేటివ్ అనుసంధానమైన సంబంధానికి సంబంధించిన దాంతో ఈ వ్యవసాయ శాఖ ద్వారా రైతు వారోత్సవాలని చెప్పి దీని 4-5-26 నుండి 9-5-25 వరకు వారం రోజుల పాటు ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరంతో దాంట్లో భాగంగానే ఈరోజు 6-5-2026 రోజున మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు కొంత అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటైనది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబు గౌడ్ గారు, అట్లాగే మా వైస్ చైర్మన్ గారు, గౌరవ పాలక సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, బ్యాంకులు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతుల అవగాహన కార్యక్రమం. ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అమలుపరుస్తుంది. అందులో భాగంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయదారుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అందిస్తున్నటువంటి సంక్షేమం ప్రభుత్వం ద్వారా
యంత్రలక్ష్మి పథకంలో భాగంగా రోడ్ వేటర్లు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు సబ్సిడీలు అందిస్తూ, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకు బోనస్గా ఏదైతే వాళ్ళు పండించిన పంటలను నిల్వ ఉంచుకోవడానికి గోదాములు కట్టుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తూ ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని రైతులకు అందిస్తుంది. వాటిని రైతులు ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రైతులు మీటింగ్ సమావేశాన్ని పరిచి వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పరిచి వాళ్ళని జరుపుకోవడం జరిగింది.